ఓం నమో రామదూతాయ. మనకు యమధర్మరాజు మరణ రహస్యాలు కొన్ని వెల్లడించారు. అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమందరం అమరులు కాదని, ఒకరోజు ఈ భౌతిక దేహాన్ని విడిచి వెళ్లాల్సిందేనని తెలుసు. కాలచక్రం ముందు ధనవంతుడైనా, రాజైనా, పేదవాడైనా, భిక్షకుడైనా అందరి గమ్యం ఒకటే. మరణం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ చర్చ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరణం గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటారు. మరణం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస అందరిలో ఉంటుంది. ప్రాచీన ధర్మ గ్రంథాల ప్రకారం మరణం మరియు ఆత్మకు సంబంధించిన రహస్యాల గురించి యమధర్మరాజు మరియు నచికేతుడు అనేటువంటి బాలుడి మధ్య ఒక గంభీరమైన సంభాషణ జరిగింది. హిందూ ధర్మంలో మరణానికి సంబంధించిన కొన్ని గూఢ రహస్యాలను యమధర్మరాజు నచికేతుడికి వెల్లడించినట్లుగా ఈ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. నచికేతుడు యమధర్మరాజును దర్శించినప్పుడు ఆయనని 3 వరాలు కోరాడు. మొదటి వరంగా తన తండ్రి ప్రేమాభిమానాలను తిరిగి పొందాలని, రెండవ వరంగా అగ్ని విద్యకు సంబంధించిన జ్ఞానాన్ని, మూడవ వరంగా మరణం మరియు ఆత్మకు సంబంధించిన పరమ రహస్యాలని తెలియజేయమని కోరాడట. యమధర్మరాజు మొదట ఈ చివరి వరాన్ని ప్రసాదించడానికి ఇష్టపడలేదు. కానీ నచికేతుడు తన అభ్యర్థనపై దృఢంగా నిలవడంతో మరణానంతరం ఏమి జరుగుతుందో తెలిపే రహస్యాలను వెల్లడించడానికి యమధర్మరాజు అంగీకరించాడు. ధర్మగ్రంథాల ప్రకారం యమధర్మరాజు పరబ్రహ్మ స్వరూపమని వివరించారు. అలాగే ప్రతి మనిషి హృదయంలో బ్రహ్మతత్వం నివసిస్తుందని కూడా ఉపదేశించారు. యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి మరణించిన తర్వాత కూడా ఆత్మ మరణించదు. సంక్షిప్తంగా చెప్పాలంటే శరీర నాశనానికి ఆత్మనాశనంతో ఎలాంటి సంబంధం లేదు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. అది శాశ్వతమైనది, నిత్యమైనది అని తెలిపాడట. మరణం తర్వాత జీవి జనన మరణ చక్రానికి సంబంధించిన సత్యాన్ని గ్రహిస్తాడు. ఆత్మ తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు జనన మరణాల బంధనాల నుండి విముక్తిని పొంది బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది. యమధర్మరాజు ప్రకారం ఈశ్వరునిపై విశ్వాసం లేనటువంటి నాస్తికులు మరణానంతరం కూడా శాంతి కోసం అన్వేషిస్తూనే ఉంటారు. వారి ఆత్మలు కూడా ప్రశాంతతను, పరమశాంతిని పొందాలనే తపనతో సంచరిస్తూ ఉంటాయని ఆయన వివరించారట. ఓం నమో రామదూతాయ.